సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. విశ్వంలో ఉన్న ఎవరితోనైనా సెల్ ఫోన్లో మాట్లాడగలుగుతున్నాం ఈనాడు. ఆ విశ్వాన్ని మెదడు ఎలా వింటుంది? ఈ విశ్వ కేంద్రాన్ని ఎవరు తయారు చేశారో ఒక్కసారి ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈనాటి మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగాడు, ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తున్నాడు, గ్రహాలను చూడగలుగుతున్నాడు, అక్కడి వరకు వెళ్ళగలుగుతున్నాడు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇదంతా మనిషికి ఎలా తెలుసును? అందుకని ఈ సృష్టిని నిర్మించినప్పుడే ఈ మనిషి కూడా అన్నీ చూశాడు కావచ్చును అంటారు బాబాగారు. ఈ మనిషి దేవుడని, నరుడే నారాయణుడు అయినాడని మహాత్ములు చెప్తారు. ఈ మార్గం అమృత సాగరం వంటిది. ఇది సత్య మార్గం. ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. ఆదినాథుడు అనగా ఆత్మ. ఎందుకంటే ఆత్మయే ఈ శరీరంను తయారు చేసి నడిపించేది. నవనాథులనగా నవ ఇంద్రియాలను అన్నారు. ఈ నవ ఇంద్రియాలను ఏకం చేసినట్లయితే ఆదినాథుడైన ఆత్మను మనలోనే దర్శించవచ్చును. మశ్చింద్రుడు అనగా గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొందాడని అర్థం. ఆదినాథుడని శంకరుణ్ణే అన్నారు. ఈ శరీరంను నడిపించే ఆత్మ ఆదినాథుడని అర్థం. హఠయోగం చేసేవారు ధ్యానంలో కూర్చున్నప్పుడు పాదాలను నొక్కి కూర్చొని మిగిలిన 5 ఇంద్రియాలను చేతివేళ్లతో మూసి ధ్యాన స్థితిని పొందుతారు. కానీ బాబాగారు అంటారు, నాది సహజ యోగ మార్గం. ఎటువంటి హఠయోగం చేయవలసిన శ్రమ అవసరం లేకుండా ధ్యానం దానంతట అదే సహజంగానే నిలుస్తుంది. శక్తి జాగృతి అవుతుంది. ఇది హింగమ మార్గం. ఎలాగంటే పక్షి సహజంగానే చెట్టుపైకి కూర్చుంటుంది. హఠయోగం అనగా పిపిలికా మార్గంలో చీమ పైకి ఎక్కడానికి ఎంతో శ్రమ, ప్రయత్నం చేయవలసి ఉంటుంది. తిలా ఇతుకే బిందులే విశ్వాంబర కోందటల్ తుకారాం మహారాజ్ అన్నారు. ఈ శరీరంలో నువ్వు గింజంత భాగంలో విశ్వం అనే ఆత్మ దాగి ఉందని చెప్పారు. భగవంతుడు ఎంత పెద్దవాడో ఎంత చిన్నవాడో చెప్పలేదు. కానీ నిరాకారంలో ఆత్మగా ఉండి పనులన్నీ చేస్తున్నాడని అర్థం చేసుకోండి. పైన ఆకాశం ఎంత పెద్దగా కనబడుతుందో అంతకంటే పెద్ద విశ్వం మన తలలోనే దాగి ఉందని చెప్పారు. నిరాకారంలో ఉన్నాడని, నిరాకారం నుండి ఆకాశవాణి వినిపించిందని, వెళ్ళు లోకులకు సత్యజ్ఞాన ప్రచారం చేయమని, ప్రేమ భక్తిని అందరికీ పంచమని చెప్పడం చూస్తుంటే గురునానక్ పులాజీ బాబా చరిత్రలో ఏమాత్రం భేదం కనబడటం లేదు. దీని ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే సంతు మహాత్ముల చరిత్రలన్నీ ఒకే రకంగా ఉంటాయని, వారే వీరని, సంతు మహాత్ముల పరంపర శృంఖలాగా వస్తుందని అర్థమవుతుంది. గురునానక్ జీవిత చరిత్రకు శ్రీ సద్గురు పులాజీ బాబా గారి జీవిత చరిత్రకు ఏ భేదం లేదనిపిస్తుంది. కారణం బాల్యంలో చేసిన చమత్కార లీలలు ఒకే విధంగా ఉన్నాయి. ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరిగా కూర్చోవడం, అడవిలోకెళ్ళి చెట్టు కింద నదీ దగ్గర కూర్చోవడం, ధ్యానం తపస్సు చేయడం, ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత సమాధి మందిర స్థాపన జరగడం, మరియు గుట్టపై ధ్యాన మందిరంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆకాశవాణి వినిపించడం, జ్ఞాన ప్రచారం చేయమని ఆదేశం రావడం జరిగింది బాబాగారికి. ఈ దేహంలోనే ఆత్మరూపంలో దేవుడున్నాడని ఆత్మ సాక్షాత్కార అనుభవ జ్ఞానాన్ని పొంది అందరికీ బోధిస్తున్నారు బాబాగారు. సృష్టిని నడిపించే దేవుడిని మనం తయారు చేయగలమా? ఒకరంటారు దేవుడు పైన ఉన్నాడని, దేహంలో ఉన్నాడని మరొకరు అంటారు, మందిరంలో ఉన్నాడని ఇంకొకరంటారు, ఆకారంలో ఉన్నాడని, నిరాకారంలో ఉన్నాడని, ఇలా ఎన్నో రకాలుగా అంటారు. మరి నిజంగా భగవంతుడు ఎలా ఉంటాడు, ఎలా దర్శించాలో సంతు మహాత్ములు మాత్రం ఆ భగవంతుణ్ణి తన దేహంలోనే ఆత్మరూపంలో ఉంటాడని, ఆత్మను శోధించి అనుభవం పొంది జగానికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు.
जय सद्गुरु पुलाजी बाबा, सब संतन की जय। अरे गुरु सदगुरु, हाँ, हे शरीर है, हे शिष्य है, आत्मा हे गुरु है, सत्य गुरु, शिकामणी सत्य गुरु, वाहे गुरु म्हणजे समाधी। गुरु नानक, गुरु सिख धर्मामध्ये गुरु नानक हमला वाहे गंगा में 3 दिन बैठे और निराकार से आकाशवाणी हो गई, जाओ दूसरे को बोलो। गुरु नानक का पुरावा हे नांदेड मध्ये तिथे गोष्टी निघाली, एकांत में बात करेंगे, एकांत में बात करेंगे। आता ती भेट झालेली त्या पुस्तकामध्ये आहे, म्हणजे एकांतामध्ये आपण बोलू, एकांत टाइमच मिळालं। एकाशी अशी वेळ काढली, एका दिवशी कोणालाही पत्ता दिला नाही, मी तुकाराम डायरेक्ट गेलो आणि त्याला सांगलं का मी गावामध्ये आलो, कोणाला सांगू नका। पुस्तक नेलं गुरु नानकचं आणि मी असं खुणा करून देणार, त्याच्या पुढे ठेवलं लंगरपाशी। बाबाजी बोले, काय 2 गोष्टी बोले, तुमको क्या बोलने का? गुरु नानक का मसला ये है, देखो ये पढ़ के देखो।